వైకుంఠ ఏకాదశి ఎందుకు చేస్తారు? మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని అంటారు. పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశిగా పిలుస్తారు. చింతామణి వలె సమస్త కోరికలు తీర్చి, పాపాలను హరించి, మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. మహావిష్ణువు గరుడ వాహనుడై 3,00,00,000 మంది అనగా ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తారు. కనుకనే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్టు మన అష్టాదశ పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి అనగా 11, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం 11 అని. వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష కొనసాగించడమే ఏకాదశికి అంతరార్థం. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడం కాదు. ఆవాసం అనగా ఎల్లవేళలా భగవంతుని తలుచుకుంటూ దగ్గరగా ఉండడమే ఉపవాసం అని అంటారు. మరి ఇంత పవిత్రమైన రోజున మనం ధ్యానించాల్సిన శ్లోకం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారువక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం.